నమస్తే, తెలుగురాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. కాక్రోచ్ జనతా పార్టీ ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా పరిచయం అక్కర్లేని పేరు. ఒక జడ్జి చేసిన కమెంట్స్ నేపథ్యంలో మేము అనేవాళ్ళం వస్తే ఎలా ఉంటుందో అంటూ సోషల్ మీడియా వేదికగా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందనేది మనందరికీ తెలిసిందే. పొలిటికల్గా మేము రూపాంతరం చెందము, కానీ ప్రశ్నించే గుణాన్ని మానము అంటూ అభిజిత్ తీసుకొచ్చిన ఈ నినాదంతో ముందుకెళ్తున్న విషయం కూడా మనం చూస్తున్నాం. ప్రతి అంశానికి సంబంధించి తనదైన శైలిలో ప్రశ్నిస్తూ సహకారం అందిస్తూ ముందుకెళ్తున్నది మనం చూస్తున్నాం. ఇప్పుడు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరుగుతున్నది పార్లమెంట్ ముట్టడికి సంబంధించి సోనంని అరెస్ట్ చేసి దిగ్బంధించిన నేపథ్యంలో నేను కంటిన్యూ చేస్తా అంటూ అభిజిత్ చేసిన వ్యాఖ్యలు ఏంటి? కాక్రోచ్ జనతా పార్టీ ఫ్యూచర్ ప్లానింగ్, అది ఎలా మలుపు తిరిగే అవకాశం ఉండబోతుంది? అసలు ముందుకు నడిపించేంత పొటెన్షియాలిటీ దానికి రాబోయే రోజుల్లో ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. భరద్వాజ్ గారు నమస్తే. నమస్తే అండి. చాలా సందర్భాల్లో ఇప్పటికే చాలా విశ్లేషణలు మీరు చేశారు కాక్రోచ్ జనతా పార్టీ గురించి. అప్పుడు చూసిన దానికి ఇప్పుడు జరుగుతున్న దానికి పెరుగుతున్న విధానం విషయంలో మీరు ఏం చెప్తారు? అంటే క్లారిటీ ఉందండి వాళ్ళకి. అంటే పొలిటికల్ పార్టీగానే అనౌన్స్ చేశారు దాన్ని. కాక్రోచ్ జనతా పార్టీ అనటంలోనే పొలిటికల్ ఏరియాలో కూడా మేము ఉన్నామని. కాబట్టి నిజానికి ఎన్టీ రామారావు గారు ఆయన రాజకీయ జీవితంలోకి వస్తున్నాను అని చెప్పి మొదటి ప్రెస్ మీట్లో ఆయన కూడా ఇలాగే చిన్న కన్ఫ్యూజన్తో మాట్లాడాడు. అంటే నేను ఒక సంస్థ పెడతాను, నేను ఎన్నికల్లో పాల్గొంటానో లేదో చెప్పలేను, కానీ ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తాను, ఇలాంటి మాటలు చెప్పాడు ఆయన. అది పేపర్ కటింగ్స్ ఉన్నాయి ఇప్పటికీ. అయితే 1 వీక్లోనే మళ్ళీ ఆయన కొత్త ప్రకటన ఇచ్చాడు. నేను ఎన్నికల్లో పాల్గొంటున్నాను, నా పార్టీ తెలుగుదేశం, నేను తెలుగువాడిని, నా పార్టీ తెలుగుదేశం, ఇవన్నీ మాట్లాడాడు. తర్వాత 1 వీక్లోనే. ఈ లోపు ఆయనలో ఏం మార్పు వచ్చింది అనేది వేరే విషయం. కానీ ఒక ఏరియాలో ఫైట్ చేయాలనుకున్నప్పుడు అవతల వాళ్ళు ఏం చేస్తున్నారో అదే యుద్ధం మీరు చేయాల్సి ఉంటుంది. లేదు దానికి ప్రత్యామ్నాయంగా వేరే ఆలోచన అయినా చెప్పగలిగి ఉండాలి. ఇప్పుడు చారు మజుందార్ ఒక విధాన ప్రకటన చేశాడు. ఆయన ఏమన్నాడంటే, మేము ఎన్నికల్ని బహిష్కరిస్తున్నాం, ఈ బూటకపు ఎన్నికలు, మేము ఎన్నికల్లో పోటీ చేయము, అలాగే ఈ ఎన్నికల పట్ల పార్లమెంటు అసెంబ్లీల పట్ల మాకు విశ్వాసం లేదు, కాబట్టి మేము ప్రజలతో యుద్ధ నిర్మాణం చేస్తాము అన్నాడు. అదొక లైన్. కానీ ఏది చేయకుండా కేవలం ఆందోళనల ద్వారా మాత్రమే మేము ముందుకెళ్తాము అంటే, ఇది ఎక్కడో చోట మీరు ఏదో ఒక యుద్ధం చేయాల్సి ఉంటుంది. మిమ్మల్ని పూచిక పొలాలతో చూడదు ప్రభుత్వం. వాళ్ళు ఖచ్చితంగా ఆయుధాలు పట్టుకునే, మన సోనం వాంగ్చుక్ని అరెస్ట్ చేసినప్పుడు కూడా వాళ్ళు వెపన్స్తోనే వచ్చారు. వెపన్స్తో వచ్చారు. ఇప్పుడు వీళ్ళ మీద రకరకాల ప్రచారాలు ఉన్నాయి ఇప్పటికే. అంటే వీళ్ళ వెనకాల సంఘ వ్యతిరేక శక్తులు ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడేస్తున్నారు. ఈ ప్రాసెస్లో వీళ్ళు కూడా ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలి. పార్లమెంటరీ మార్గమా లేకపోతే ఇంకేదైనా మార్గమా అనేది తీసుకుని అది ప్రకటించాలి. పొలిటికల్ ఏరియాలోకి మీరు కాన్షియస్గానో అన్కాన్షియస్గానో వచ్చేసారు. అది సీజే చేసినటువంటి వ్యాఖ్యల నుంచి ఒక చిన్న మోటివేషన్ వచ్చింది ఇతనికి, అభిజిత్కి. ఇతనికి యాక్చువల్గా పొలిటికల్ ఏరియాలో ఉన్నాడు ఇతను ఇంతకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి సర్వీసెస్ అందిస్తున్నాడు. ఆ సర్వీసెస్ అందిస్తున్నటువంటి క్రమంలోనే గతంలో ఆయన అన్నా హజారే నిరాహార దీక్ష నుంచి కనెక్ట్ అయి ఉన్నాడు ఇతను. కనుక ఇతనికి ఇది తెలుసు, ప్రజలలో ఎలా ఉండాలి, ప్రజలను కనెక్ట్ చేసుకోవడానికి ఏం చేయాలి, దానికి సంబంధించిన కొంత జ్ఞానం ఉంది. అందుకని వెంటనే ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని, సీజే చేసినటువంటి కామెంట్ని పట్టుకొని ఒక జనాల్లోకి వెళ్ళగలిగాడు. సోషల్ మీడియా ద్వారా ఒక యాక్సెస్ నిర్మించుకున్నాడు. జనాలు విపరీతంగా, అంటే అన్రెస్ట్ ఉంది ఇక్కడ చాలా సీరియస్గా. ఆల్టర్నేటివ్ లేదు. కాంగ్రెస్ పార్టీనో లేకపోతే ఇండియా కూటమినో ఆల్టర్నేటివ్గా చూడలేదు జనాలు అనటానికి. పర్టికులర్గా ఆ ఏరియాలో మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు, ఆ యూతే ఎక్కువ ఉంటారు ఇక్కడ సోషల్ మీడియాలో. వాళ్ళు దీంతో కనెక్ట్ అయ్యారు. అది విచిత్రం.
వాళ్ళు అసలు ఏమీ పట్టించుకోకుండానైనా ఉండాలి, కానీ పట్టించుకున్నారు, కనెక్ట్ అయ్యారు, లక్షల మంది ఎంటర్ అవ్వడం మొదలుపెట్టారు. దీన్ని చూసి అతను అక్కడి నుంచి మూవ్ అయ్యి ఇండియా వచ్చేసాడు. వచ్చి మనం మొదట ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం, ఈ పేపర్ లీకేజీలు ఏమిటి, పోటీ పరీక్షల్లో అని మాట్లాడుతున్నారు, నీట్ ఇవన్నీ, కానీ ప్రతి ఎగ్జామ్లోనూ పేపర్లు బయటకు వస్తున్నాయి. ఈ పేపర్లు బయటకు రావటం అనే కార్యక్రమం వెనకాల కార్పొరేట్ విద్యా సంస్థల హస్తం ఉంది, కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి అనే ఆరోపణలు ఉన్నాయి. వీటి మీద ఏ రోజున ఏ ప్రభుత్వము సీరియస్గా ప్రోబ్ చేసినటువంటి సందర్భం కనిపించదు. మొత్తంగా విద్యా వ్యవస్థని కార్పొరేటైజ్ చేశారు, వాళ్ళకి అప్పచెప్పేశారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కాలేజీలు ఇవన్నీ మూతపడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలను పీపీపీ అనే పద్ధతిలో ఆయన పబ్లిక్ ప్రైవేట్ ఇంటర్లింక్తో నడుస్తాయని చెప్పి భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ భాగస్వామ్యంలోకి కార్పొరేట్ సంస్థలు వచ్చేసి దీన్ని నెమ్మదిగా తమ హస్తగతం చేసేసుకుంటాయి. ఇక అక్కడి నుంచి కాలేజీ వీళ్ళ కంట్రోల్లో నడవదు, వీళ్ళ పద్ధతుల్లో నడవదు, వాళ్ళదే. ఫీజు స్ట్రక్చర్ కూడా వాళ్ళదే, వీళ్ళకి సంబంధం లేదు. కాకపోతే కంటి తుడుపు చర్యగా ఫీజు రీఎంబర్స్మెంట్ అని ఒక పద్ధతి పెడతారు. పేద విద్యార్థులకి, దళిత విద్యార్థులకి, ఇలాంటి వాళ్ళకి మేము ఏదో చిన్న ఒక అప్లిఫ్ట్మెంట్ కోసం చేయూతనిస్తామని చెప్తాడు, అంతే. కాబట్టి ఈ పద్ధతుల మీద సీరియస్గా పట్టించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎవరు పట్టించుకుంటారో తెలియని పరిస్థితి. ఒక దశలో కమ్యూనిస్ట్ పార్టీలు మాట్లాడినాయి, కానీ ఇప్పుడు వాళ్ళ ప్రజెన్స్ లేదు. వాళ్ళ ప్రజెన్స్ సభల్లోనూ లేదు. అలాగే స్ట్రీట్ క్యాంపెయిన్స్ అవి చేసేవాళ్ళు గతంలో, అది లేదు ఇప్పుడు. అంటే విద్యార్థి సంఘాలు ఒక రకంగా 94 తర్వాత 95 తర్వాత కొంచెం సీరియస్గానే స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ వీక్ అయినాయి. ఈ వీక్ అవడానికి కారణం ప్రైవేట్ ఎడ్యుకేషన్ పెరగటం. ఆ స్కూళ్ళు, కాలేజీలు అవి అలా వీళ్ళని అలా కట్టేసి ఉంచుతాయి. 24 అవర్స్ చదవటం, ర్యాంకులు, మోటివేషను, ఇది మాత్రమే, దీని బయట ఇంకేమీ లేదు అని చెప్పేసి వాళ్ళని మరీ ఒక రకంగా బోన్సాయి మొక్కల్లాగా తయారు చేస్తున్నారు అనే విమర్శ ఉంది. వాళ్ళకి ఏమాత్రము లీజర్ దొరకటం లేదు. గతంలో విద్యార్థులు 95కు ముందు సమాజంలో పాల ధర పెరిగినా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు. సిటీ బస్సు రేట్లు పెరిగినా, లేకపోతే సిటీ బస్సులని జాతీయీకరణ చేయాలి అని వచ్చిన స్టూడెంట్సే ప్రతిదానికి విద్యార్థులే నిలబడేవాళ్ళు, రియాక్ట్ అయ్యేవాళ్ళు, ధర్నాలు తెలిపేవాళ్ళు, అసలు పార్టీలకు అతీతంగా ఏకతాటిపై నడిచేది. అది పోయింది. 95 తర్వాత నెమ్మదిగా అది మూతపడి 2000కి పూర్తిగా విద్యార్థి రంగం నుంచి రావట్లేదు ఎవరు. మిషన్ మెకానిజం అనేది అలవాటు చేసేసారు సార్, అంతే. అవును, పొద్దున్న లేవాలి, బుక్కులు పట్టుకోవాలి, చదువుకోవాలి, ర్యాంకులు కొట్టాలి, హైయర్ స్టడీస్ చదవాలి, ఎక్కడికో వెళ్ళిపోవాలి, అంతే. ఇది ఐటీ ప్రొఫెషను, దీనికి సంబంధించిన కోచింగ్ ఇన్స్టిట్యూట్లు అటువైపు 24 అవర్స్ డ్రైవ్ అయిపోయారు. అమీర్పేట లేకపోతే అశోక్ నగరు వెళితే అమెరికా, లేదంటే గవర్నమెంట్ జాబు, ఇది ఈ ప్రోగ్రాంలో ఫిక్స్ చేసిన తర్వాత విద్యార్థి సంఘాలు అచేతనం అయిపోయి అక్కడి నుంచి సెకండరీ లీడర్షిప్ వచ్చేది అన్ని పార్టీలకి. సెకండరీ లీడర్షిప్ ఇప్పుడు స్టూడెంట్ మూమెంట్ నుంచి రావడం లేదు, ఆగిపోయి దాదాపు 15-20 ఏళ్ళు అయిపోయింది. ఈ 20 ఏళ్లలో వారసులు వచ్చేస్తున్నారు ఇక్కడికి. ఇక్కడ రాజకీయం వ్యాపారంగా మారిపోవడంతో ఇది లాభసాటిగా ఉంది. ఇప్పుడు లోకేష్ గారు ఆయన ఏదో చదువుకున్నాడు అమెరికాలో, ఆ చదువుకున్న దాని మీద ఆ విజ్ఞానం మీద ఆయన ఏదైనా ఎంటర్ప్రెన్యూర్ అవ్వచ్చు, కానీ అలాంటి ప్రయత్నం ఆయన చేయలే. తండ్రి గారి వ్యాపారం బాగానే ఉంది కదా, దీనిలోనే సెటిల్ అవుదామని వచ్చేసి ఇక్కడే ఉన్నాడు ఆయన. ఇలా ప్రతి ఒక్కరు, ఈవెన్ కేటీఆర్ కావచ్చు, ప్రతి పార్టీకి వారసులే. వారసులు వచ్చేసారు తప్ప సెకండరీ లీడర్షిప్ గురించి ఎవరు ఆలోచించడం లేదు. ఒక దశలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన స్టూడెంట్ ఫ్రంట్ నుంచే వచ్చాడు, ఆయన కూడా యూనివర్సిటీ నుంచి వచ్చిన వాడే. ఇలా ఒక సెకండరీ లీడర్షిప్ని అందించేవాళ్ళు. అది పోయింది. పార్టీలన్నీ అలా వారసత్వపు రాజకీయాల్లో పడి కొట్టుకున్నాయి. వాటికి
ఈ ఈ లిబరలైజేషన్ మీద, మార్కెట్ ఎకానమీ మీద ఆల్టర్నేటివ్ ప్రోగ్రామ్ లేదు. కనీసం మార్కెట్ ఎకానమీ చేస్తున్న విధ్వంసం మీద ఎవరు సీరియస్గా స్టడీ చేస్తున్న పాపాను కూడా ఏ పార్టీ పోలేదు. అవును, మాట్లాడిన పాపాన ఏ పార్టీ పోలేదు. వీళ్ళు కొంత ఆ ఏరియాలో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వీళ్ళకి తెలుసు, వీళ్ళకి జరుగుతున్న ఆల్గారిథంలోకి జీవితాలను లాగి గందరగోళం చేస్తున్నారు అనేది వీళ్ళు అనుభవిస్తున్నారు ఆల్రెడీ. కాకపోతే ఈ బొద్దింకలు పొలిటికల్ వెండట లేకుండానే నిజంగా నిస్వార్థంగా ఈ ప్రశ్నించే తత్వంతోనే కాక్రోచ్ జనతా పార్టీ కంటిన్యూ అయ్యే పరిస్థితులు ఉన్నాయంటారా? అసలు ఇంకా అటు రాజకీయ టర్న్ తీసుకోకుండా కేవలం ఇలా ప్రశ్నిస్తాము, ప్రతి దాని విషయంలో మేము ముందుంటాము అనేసి ఈ మాట కట్టుబడి ఎంతవరకు ఉండే అవకాశం ఉంటుంది? అంటే అన్నిటి గురించి మాట్లాడాలి, కనీసం అన్నిటినీ పట్టించుకోవాలి. పర్టికులర్గా మార్కెట్ ఎకానమీ జీవితాల్లోకి తీసుకొచ్చినటువంటి గందరగోళం, మనుషుల్ని కంపార్ట్మెంట్లుగా చీల్చేశారు. అంటే ఒకే ఇంట్లో ఒకే రూఫ్ కింద ఒక ముగ్గురు అంటే తల్లి తండ్రి 2 పిల్లలు ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ వాళ్ళు నలుగురు అసోసియేట్ అయి ఉండరు. ఎవరి కంపార్ట్మెంట్లో వారు, ఎవరి ఫోన్తో వారు, ఎవరి తిండితో వారు అలా డిటాచ్ అయిపోయి ఉన్నారు. అలా డిటాచ్ చేస్తారు. అవును, చేసి వీళ్ళందరినీ ఆల్గారిథంలో నడిపిస్తాడు ఎవడో ఎక్కడో కూర్చుని. కామన్ చెత్త వస్తుంది బయటకు, ఎవరి గది ప్రతివాడి గదిలో నుంచి వాడు అంటే ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకున్నది ఏదో తినేసి ఆ కామన్ చెత్త బయటకు వస్తుంది, కానీ కామన్ ఏరియా అంటూ లేకుండా పోతుంది ఇళ్లల్లో. ఇలా చీల్చేసి మనుషుల్ని ఎవరిని కలవకుండా చేయటం ద్వారా ఏదో ప్రయోజనం పొందుతున్నారు వాళ్ళు. ఓకే, అక్కడ వరకు రూటెడ్గా వెళ్ళి మాట్లాడగలిగితే, మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మానవ సంబంధాల్లో వచ్చిన మార్పులు, వాంటెడ్గా వాళ్ళు తీసుకొస్తున్నవి, ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ సిస్టము, ఫీజు స్ట్రక్చరు, ఈ ఫీజు స్ట్రక్చర్తో పాటు వాళ్ళు రోజు డబ్బులు ఫీజు కట్టేస్తే సరిపోదు. వాళ్ళు రోజువారీ ప్రాజెక్ట్ వర్కుల పేరుతో కొంత డబ్బులు ఖర్చు పెట్టిస్తారు. అంటే అది కొను, ఇది కొను, దాన్ని దీని మీద అంటించు, ఇలాంటివన్నీ. వీటన్నిటి మీద ఫైట్ చేయొచ్చు. గవర్నమెంట్ సెక్టార్ ఖచ్చితంగా టెక్నికల్ ఎడ్యుకేషన్ని తక్కువ ధరకి పిల్లలకి అందించాల్సిన అవసరం ఉంది అనే దాని మీద కూడా గొడవ చేయొచ్చు. ఒకవైపు ఒక అడుగు ముందుకేసాడు జగన్మోహన్ రెడ్డి, ఒక 4 కాలేజీలు పెట్టే ప్రయత్నం చేశాడు ఏపీలో. ఇప్పుడు మళ్ళీ వాటిని పీపీపీ అని చెప్పి తీసుకెళ్ళి ప్రైవేట్ చేయడానికి వీళ్ళు చూస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. ఇలా దీని మీద వాళ్ళు దేశవ్యాప్తంగా కేవలం ఎడ్యుకేషన్ మీదే మాట్లాడతాం అని ఈ ఉన్నటువంటి అనేక విద్యార్థి సంఘాలు ఉన్నాయి. ఇవన్నీ నిస్తేజంగా ఉన్నాయి. వీటికి ఒక ప్రోగ్రామ్ ఇచ్చి వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక ఛానలైజ్ చేసి ప్రతి చోట సదస్సులు పెట్టి ఒక కార్యక్రమం మొదలుపెట్టినా చాలు. ఒకటే దగ్గర ఉండిపోకుండా విస్తరించాలి అంటారు. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకుని ఎక్కడికక్కడ మాట్లాడించాలి. ఎక్కడికక్కడ ప్రోగ్రామ్స్ వాళ్ళు డిజైన్ చేసుకునే చొరవ పెంచాలి. ఇలా చేయగలిగితే ఒక దిక్సూచిలాగా మీరు మాట్లాడతానంటే మేము వేదిక కల్పిస్తాము, మీ వెంట మేము ఉన్నాము. వేదిక కూడా వాళ్ళే కల్పించుకుంటారు. మీరు జస్ట్ అప్రోచ్ అయ్యి వాళ్ళని కదిలించి రోడ్డు మీదకి రావాల్సిన బాధ్యతని చెప్పండి చాలు. రోజుకి కనీసం ప్రతి కాలేజీకి వెళ్ళి ఏదో పద్ధతిలో స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వండి. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమిటో వాళ్ళనే మాట్లాడినివ్వండి. ముందు వాళ్ళు చెప్తారు. గతంలో చేసేవాళ్ళు విద్యార్థి సంఘాల వాళ్ళు ప్రతి కాలేజీకి, మెయిన్ కాలేజీల్లో ఉండగా వచ్చేవాళ్ళు, వచ్చి ప్రతి కాలేజీలోనూ ప్రతి క్లాసులోనూ మాట్లాడేవాళ్ళు. ఇష్యూస్ ఏమిటి, అంతే. ఫీజులు ఎలా ఉన్నాయి, ఏంటి, ఎవరైనా వేధిస్తున్నారా, అంత బాగానే ఉంది, ఇవన్నీ అడిగేవారు. ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. కాబట్టి మీరు వెళ్ళి ఇంటరాక్ట్ అవ్వండి. వాళ్ళు 100 విషయాలు చెప్తారు. దాని నుంచి మనం నేర్చుకుని ఎలా చెయ్యాలి అనేది ప్లాన్ చేద్దాం. ఓకే, ముందు జనాల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోవటం, ఇది అన్నీ. అంటే విద్యార్థులు గ్రామాలకు తరలి వెళ్ళిన సందర్భం కూడా ఉంది మన చరిత్రలో. అంటే గ్రామాలకు వెళ్ళి అక్కడున్న సమస్యలు విద్యార్థులు తెలుసుకొని వచ్చి ఇక్కడ దాన్ని డాక్యుమెంటేషన్ చేసి సర్వే రిపోర్టులుగా వెలువరించిన చరిత్ర ఒకటి ఉంది మనకి. ఆ పని కూడా చేయించవచ్చు వీళ్ళు సమాజంలో మార్పు కోసం. ఓకే, అక్కడి నుంచి స్టూడెంట్సే వెళ్ళి ప్రభుత్వాలతో మాట్లాడవచ్చు. బాబు, గ్రామాల్లో పరిస్థితి ఇది,
మీరేమిటి, మేము మొన్న క్యాంపెయిన్ చేసి వచ్చాం సమ్మర్ హాలిడేస్లో, అక్కడ ప్రజలు చెప్పినటువంటి విషయాలు ఇవి, అగ్రికల్చర్కి సంబంధించి వాళ్ళు ప్రధానంగా ఫేస్ చేస్తున్న ఇష్యూస్ ఇవి, మీరు ఏమైనా సాల్వ్ చేయగలరా? జస్ట్ మేము వెళ్ళొచ్చాం కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తున్నాం, మీరు పట్టించుకుంటారా లేదా అనేది మీ గొడవే, మాకు సంబంధం లేదు. కానీ మేము ప్రతి 2 నెలలకి ఒకసారి వచ్చి అడుగుతాం. ఇలాంటిది ఏదైనా చేయొచ్చు. వాళ్ళు నేరుగా ఎన్నికల్లో పాల్గొనటం ద్వారా మాత్రమే అని కాదు, కానీ ఒక ప్రోగ్రామ్ అయితే తీసుకొని నడపడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఓకే, వ్యాక్యూమ్ ఉంది. ఆ వ్యాక్యూమ్ ఉండటం వల్లనే వాళ్ళ పట్ల అందరూ స్పందించారు. ఆ స్పందనని ప్రూవ్ చేసుకోకపోతే అయిపోయింది బొద్దింక పని అని మళ్ళీ వీళ్ళే ప్రచారం చేస్తారు. అంతే కదా. ఒకవైపు ఏమో వాళ్ళ క్యారెక్టర్ అసాసిన్ చేసే ప్రోగ్రాము చేస్తున్నారు, ఇది వీళ్ళు చేస్తున్నారు కదా అని పక్కకి వెళ్తే వాళ్ళని బతకనివ్వరు, చంపేస్తారు. కాబట్టి పులి మీద స్వారీ మొదలుపెట్టిన తర్వాత పులిని దిగటం కుదరదు, దిగితే పులి తినేస్తుంది, లేకపోతే యుద్ధం చేస్తూనే ఉండాలి. సో ఇప్పుడు అలా అభిజిత్ ఆ వేదిక మీద ఉన్నాడు. ఆయన దీన్ని ప్రజలకి పంచేయాలి, షేర్ చేసి ఇది మీ అందరి సమస్య, ఈ దేశం మారాలంటే ప్రతి ఒక్కడు మాట్లాడటం మొదలు పెట్టాలి, మీ సమస్యల మీద మీరు పోట్లాడండి, మేము మీ సమస్యల మీద పోట్లాడతామని మీరు అనుకోవద్దు, మీ ఇష్యూ మీద రోడ్డు మీదకి వచ్చి మీరు గొడవ చేస్తే తప్ప సాల్వ్ కాదు అనే చైతన్యం కనీసంగా తీసుకెళ్ళగలిగితే ఒక మార్పుకి నాంది పలికిన వాళ్ళు అవుతారు. ఇవాళైతే పార్లమెంట్ ముట్టడికి సంబంధించి అయితే విజువల్స్ చూస్తుంటే చాలా హోరాహోరీగానే ఉంది సార్. అవును, పోలీసులు కావచ్చు, అటువైపు నుంచి కూడా విజువల్స్లో కనుచూపు మేర జనాల్ని గ్యాదర్ చేసిన ఇన్సిడెంట్స్, అంటే ఒక ఇంత చలనం అయితే వచ్చింది. హైదరాబాద్ నుంచి కూడా చాలామంది వెళ్ళారు. రామ్ నరసయ్య లాంటి సింగర్ కూడా వెళ్ళి 1 వారం రోజుల నుంచి అక్కడ ఉండి పాటలు పాడుతున్నాడు. ప్రేరణ పొందుతున్నారు అందరూ. ప్రకాష్ రాజ్ వీళ్ళందరూ వెళ్ళొచ్చారు. సినిమా ఇండస్ట్రీ నుంచి నజీరుద్దీన్ షా, షబ్నాజ్ మీ వీళ్ళందరూ కూడా మద్దతు తెలియజేశారు. ప్రతి ఒక్కళ్ళకి ఈ విద్యార్థులు వీధుల్లోకి రావటం అనేది చాలా గ్యాప్ తర్వాత, ఆ మధ్యకాలంలో రైతులు ఇలాగే పంజాబ్ నుంచి రైతులు వచ్చి రోడ్ల మీద కూర్చున్నారు. అది ఎలా ఒక మూమెంట్ ఇన్స్పైర్ చేసిందో ఇది అంతకు మించి ఇన్స్పైర్ చేస్తుంది స్టూడెంట్స్ రోడ్ మీదకి రావటం అనేది. ఇది ఈ కదలిక ఎక్కడ దాకా వెడుతుంది అనే భయం ఉంది. అంటే ఎవరినైతే కదిలించకూడదో ఆ సెక్షన్ కదిలింది. ఇప్పుడు స్టూడెంట్ సెక్టార్ కదిలితే కొంచెం ఇబ్బందే ప్రభుత్వాలకి. అందుకని దాన్ని కంట్రోల్ చేయాలి అనే ఉద్దేశంతోనే విద్యార్థి సంఘాల ఎన్నికలు రద్దు చేశారు 85లోనే. 85లో రద్దయింది, 90కి లిబరలైజేషన్ వచ్చేసింది. 90 తర్వాత అసలు విద్యార్థి చైతన్యమే గందరగోళం అయిపోయింది. ఇంతకు ముందు ప్రతి కాలేజీలోనూ విద్యార్థి సంఘాల ఎన్నికలు జరిగేవి. అవును, స్టూడెంట్ యూనియన్ లీడర్ని అక్కడ ఎన్నుకునేవారు. అక్కడి నుంచి ప్రజాస్వామ్యము, దానిలో పార్టిసిపేషన్కి సంబంధించిన జ్ఞానం వచ్చేది విద్యార్థులకి. ఎలా క్వశ్చన్ చేయాలి, ప్రచారం ఏమిటి దగ్గర నుంచి వ్యవస్థ మార్పులో పార్టిసిపేషన్ ఏమిటి అనేది అర్థమయ్యేది. ఓకే, అది అర్థం కాకుండా ఆ చైన్ తెంచేశారు. ఈ చైన్ తెంచేసిన దీన్ని కలపాలి. ఇప్పుడు వీళ్ళు కలిపి ఆ పరిస్థితులు తీసుకురావడానికి అంటే వీళ్ళు ఒక్కళ్ళే చేయాల్సిన అవసరం లేదు. రోడ్డు మీదకి వచ్చి ప్రతి ఒక్కరిని లాగి నుంచోబెట్టి ప్రతి పార్టీని, ప్రతి స్టూడెంట్ ఆర్గనైజేషన్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళని కూర్చోబెట్టి ఒక ఐక్య సంఘటనలోకి తీసుకురావాలి. అప్పుడు కనీసం ఆ పని చేసిన వాడిగా చరిత్రలో అభిజిత్ నిలబడిపోతాడు. అంత సుదీర్ఘ ప్లానింగ్ అనేది పాసిబుల్ అవుతుందా? అంత స్ట్రాంగ్ అభిజిత్ ఉన్నాడని నమ్మొచ్చా? అతనికి ఉన్నా లేకపోయినా ఇప్పుడు చేరుతున్న వాళ్ళందరూ చెప్పాలి, కూర్చోబెట్టి మాట్లాడాలి. సోనం వాంగ్చుక్ దాంతో లేడు, అది మొదలైన తర్వాత వచ్చి జాయిన్ అయిన వాడే. ఆయన ఏమీ కాక్రోచ్ జనతా పార్టీ పెట్టమని అభిజిత్తో ముందుగా మాట్లాడిన సందర్భం కాదు. వీళ్ళందరూ ఆయన ప్రయాణం మొదలుపెట్టాక ఒక్కొక్కళ్ళు వాళ్ళ పద్ధతుల్లో ఇన్స్పైర్ అయ్యి వచ్చి చేరుతున్నారు, అలా యాడ్ ఆన్ అవుతున్న వాళ్ళే చెప్పాలి. ఇప్పుడు ఆయనకి చెప్పి ఇది బాబు కార్యక్రమం అని చెప్పాలి. లెఫ్ట్ స్టూడెంట్స్ అందరూ ఉన్నారు అక్కడ, ఓకే, వాళ్ళు కొంత మోటివేట్ చేయాలి. జేఎన్యూ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కొంత మోటివేట్ చేసి
నెమ్మదిగా ఈ డ్రైవ్ ఆయన కలిగించిన ప్రేరణని ప్రయోజనకరంగా నడపగలగాలి. ఓకే. నడపగలిగితే ఇంతకాలం వీళ్ళు చేసినటువంటి కార్యక్రమానికి ఒక అర్థం దొరుకుతుంది. ఖచ్చితంగా మీరు అన్నదైతే నిజంగా ఇప్పుడు ఆ స్పేస్ అయితే ఉంది స్టూడెంట్స్లో. కరెక్ట్గా వీళ్ళందరినీ మంచుకోగలిగితే ఒక అద్భుతం అది. సమాజం ఎదురు చూస్తుందండి, వాళ్ళ వైపు ఆశగా చూస్తున్నారు. ఇప్పుడు ఆ ఢిల్లీలో జంతర్ మంతర్లో జరుగుతున్న దాన్ని ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఈ దేశంలో పీడిత ప్రజలైతే గమనిస్తున్నారు.